T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్యాచ్ పై సౌత్ ఆఫ్రికా లెజెండ్ స్పందించాడు. సూర్యకుమార్ యాదవ్ టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాడు. దానికి కారణం మనందరికీ తెలిసిందే. ఉత్కంఠగా సాగుతున్న ఫైనల్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో డేవిడ్ మిల్లర్ ను కొట్టిన భారీ షాట్ ను సిక్సర్ కు వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా సూపర్ మ్యాన్ విన్యాసంతో అతన్ని అవుట్ చేశాడు. దాంతో టీమిండియా విజయం ఖాయమైంది. అయితే ఈ స్టన్నింగ్ క్యాచ్ పై తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కొందరు సూర్య బౌండరీ లైన్ తాకాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం అది అద్భుతమైన క్యాచ్ అంటూ కితాబిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వివాదాస్పద క్యాచ్ పై సౌత్ ఆఫ్రికా లెజెండ్ షాన్ పొల్లాక్ స్పందించాడు. T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్ ను సిక్సర్ వెళ్లకుండా అడ్డుకుని కళ్లు చెదిరే క్యాచ్ ను అందుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఈ క్యాచ్ మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్. ఈ క్యాచ్ కనుక సూర్య వదిలేసి ఉంటే టీమిండియా వరల్డ్ కప్ గెలిచేది కాదు. అయితే ఈ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ ను అందుకునే క్రమంలో స్కై బౌండరీ లైన్ ను తాకాడని కొందరు వాదిస్తున్నారు. మరికొందరు మాత్రం అది కరెక్ట్ క్యాచే అంటూ సూర్యకు మద్దతు తెలుపుతున్నారు. ఇక ఈ వివాదాస్పద క్యాచ్ పై స్పందించాడు సౌత్ ఆఫ్రికా దిగ్గజం షాన్ పొల్లాక్. సూర్యకుమార్ పట్టిన అద్భుతమైన క్యాచ్ పై గత 2 రోజులుగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ క్యాచ్ పై ఇంత రాద్ధాంతం అవసరం లేదు. సూర్యకుమార్ అద్భుతంగా ఆ క్యాచ్ ను అందుకున్నాడు. బౌండరీ లైన్ కు స్కై తాకలేదు. అతడు దానిపై నిలబడలేదు. సూర్య తనను తాను నిలువరించుకున్న తీరు అమోఘం. ఈ నైపుణ్యాలు అందరికీ ఉండవు. దీనిపై చర్చ అనవసరం అంటూ పొల్లాక్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా లెజెండ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.